నా మొక్కు తీర్చుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్దామని వచ్చాను. నిజమైన ప్రేమకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కృష్ణ. నిజమే ప్రియా, అది ప్రూవ్ అయింది. ఇంతకీ నీ మొక్కేంటి? ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. ఓ, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నావా? అవును, గుడిలో పాదాలు పెట్టకుండా ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. పాదాలు పెట్టుకున్నా? అదేంటి, గుళ్ళో పాదాలు పెట్టకుండా మొక్కునెలా తీరుస్తావు? నువ్వే చూస్తావు కదా, వెళ్ళి కొబ్బరికాయ, పువ్వులు, పళ్ళు తీసుకురా. అలాగే. ప్రియా ప్రియా ప్రియా, ఇక్కడి నుంచి నీ మొక్కు నేను తీరుస్తాను. అదెలా కుదురుతుంది? నా మొక్కు నేనే తీర్చాలి. మనం కాబోయే భార్యాభర్తలం. అంటే నేను నీలో సగం, నువ్వు నాలో సగం. అందుకే కదా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తన గుండెల్లో స్థానమిచ్చాడు. శివుడు పార్వతీదేవికి తనలో సగం భాగమే ఇచ్చాడు. అలాగే నేను కూడా సగభాగం తీర్చుకుంటాను, సరేనా? నా మోకాళ్ళ మీద మొక్కు నేను తీరుస్తాను, మరి నువ్వెలా తీరుస్తావు? నీ పాదాలు గుళ్ళో టచ్ అవ్వకుండా ప్రదక్షిణలు చెయ్యాలి, అంతే కదా? అవును. నీ మొక్కు ప్రకారం నీ మొక్కు తీరుస్తాను, సరేనా? అదే ఎలా? ప్రియా, నేను నీ మాట నిలబెట్టుకుంటాను, ట్రస్ట్ మీ. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని
అవునండి, భార్యాభర్తలు అనుకుంటాను. అవునవును, ఇలాంటి వెరైటీ మొక్కు నేను ఎప్పుడూ చూడలేదు. అవునండి, నేను కూడా చూడలేదు. ఒకసారి నేను కూడా అలా మొక్కుకోనా? చాలేపా. నీవని ఎంచ సతతము నీ స్మరణే ధీం తానా ధీం ధీం తానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది, పెళ్లి చేసుకోబోయే కొత్త జంటన్నమాట. అవును పూజారి గారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పూజారి గారు, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. చెప్పండమ్మా. ఈ ధ్వజస్తంభం దగ్గర ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని, అదే ఈ గుడి ప్రత్యేకత అని చెప్పారు. అందుకే మేమిద్దరం ఒక కోరిక కోరుకుందామని వచ్చాం పూజారి గారు. అవునమ్మా, ఈ గుడిలో ఉన్న ఆ ధ్వజస్తంభాన్ని కౌగిలించుకొని ఏదైనా కోరుకుంటే ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడమ్మా. ముందు మీ పేర్లు చెప్పండి, అర్చన చేయాలి. విష్ణుప్రియ. విష్ణుప్రియ. కృష్ణ. కృష్ణ. విష్ణుప్రియ నామధేయస్య, కృష్ణ నామధేయస్య. ధర్మతేజ గారు, ఈ ఆశ్రమం చూడగానే మీకు గతం గుర్తుకొస్తుంది కదా? అవును రాణమ్మా, నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినట్టు ఏదో గుర్తుకొస్తోంది. బాగా గుర్తు తెచ్చుకోండి. ఇక్కడికి 3 పిల్లల్ని తీసుకొచ్చినట్టు, వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టినట్టు గుర్తుకొస్తుంది కదా? మీరు 3 పిల్లల్ని తీసుకొచ్చి ఇదే అమ్మ అనాథాశ్రమంలో వదిలేశారు. ఆ జ్ఞాపకాలతోనే అమ్మ అనాథాశ్రమం అని పేరుతో సహా పెయింటింగ్ లో వేశారు. బాగా గుర్తు తెచ్చుకోండి. ఆ అనాథాశ్రమం ఇదే కదండి? ఇదే కదా? అవును రాణమ్మా, ఇదే ఆశ్రమంలో అనిపిస్తోంది నాకు. ఆ పిల్లల్ని ఏ అనాథాశ్రమంలోనే వదిలేరు కదా? అవును, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. పదండి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇన్ఛార్జ్ గారిని కలవాలి. రండి మేడం. పదండి. అరుగో వస్తున్నారు. మేడం మీకోసమే వచ్చారు. చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్కారం. 20 ఇయర్స్ క్రితం ఈయన 3 పిల్లల్ని మీ ఆశ్రమంలో వదిలారండి. మీరు అసలు నన్ను గుర్తుపట్టారా? 20 సంవత్సరాల క్రితం అంటే చనిపోయిన మా నాన్నగారు ఇన్ఛార్జిగా ఉండేవారు, నేను కాదు. అయితే ఒకసారి రికార్డ్స్ చూడండి. ఎవరిని ఎప్పుడు జాయిన్ చేశారో రికార్డ్స్లో ఉంటుంది కదా? సారీ మేడం, ఒకసారి అగ్ని ప్రమాదంలో రికార్డ్స్ అన్నీ కాలి బూడిదయ్యాయి. ఆ టైంలో మా దగ్గర
కంప్యూటర్స్ కూడా అవైలబుల్గా లేవు. కాబట్టి మీరడిగే ఓల్డ్ డేటా మా దగ్గర లేదండి. లేదా అప్పుడు పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించండి. వాళ్ళు ధర్మతేజ గారిని గుర్తుపడతారు కదా. ఒక్క నిమిషం. సతీష్, మేడం. మన యాదయ్యని తీసుకురా. అలాగే మేడం. ధర్మతేజ గారు నన్ను గుర్తుపట్టారా? యాదయ్య బాబాయ్ని. బాగున్నారా? ఓ మర్చిపోయారా? 20 ఏళ్ల క్రితం 3 పిల్లలతో ఈ ఆశ్రమానికి వచ్చి నన్ను కలిశారు కదా. ధర్మతేజ గారు ఆయన్ని గుర్తుపట్టారా? అంటే 3 పిల్లల్ని ఇక్కడే విడిచిపెట్టెళ్ళారా? అవునమ్మా, నాకే అప్పచెప్పెళ్ళారు. ఆ 3 పిల్లలు వీళ్ళేనా? అవునమ్మా, వీళ్లే. పాపం ఆ పిల్లలు అమ్మా అమ్మా అంటూ తెల్లవార్లు కలవరిస్తూ నిద్రపోలేదు. వాళ్లను చూసి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఎన్ని సంవత్సరాలకి నా పిల్లల ఆచూకీ నాకు తెలిసింది. ఏమండి, ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అదేంటమ్మా, ధర్మతేజ గారు మీకు నిజం చెప్పలేదా? ఏం నిజం అండి? ఏమండి, మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు. అసలేం జరిగిందో చెప్పండి. ఈ పిల్లల కోసం నేను తప్పిస్తున్నానండి. ధర్మతేజ గారు ఆ రోజు ఉదయం పోలీసులతో వచ్చి 3 పిల్లల్ని తీసుకెళ్లిపోయారు కదమ్మా. ఆయనకి అన్నీ తెలుసు కదా, మీకు చెప్పలేదా? ఆయనకి గతం గుర్తులేదండి. ఏమండి, మీరు పిల్లల గురించి ఏదేదో చెప్తున్నారు, కానీ నాకేం గుర్తులేదు. పిల్లల గురించి తర్వాత ఏమైనా తెలుసుకోలేదా? వీళ్ళ ఆచూకీ ఏం తెలీదా? లేదమ్మా, మాకేం తెలీదు. ఎంతో మంది పిల్లలు వస్తుంటారు, పోతుంటారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే టైం ఉండదు కదమ్మా. కృష్ణ, నువ్వు అటెళ్ళు. అలాగే. ప్రియా, నువ్వు అనుకున్నట్టు నేను నీకు దక్కాను కదా. ఇంకా ఏం కోరికలున్నాయి నీకు? ఎందుకు లేవు? ఈ చిలిపి కృష్ణుడిని జీవితాంతం కొంగు కట్టేసుకోవాలి కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మీద నీకు నమ్మకం లేదా? ఇప్పుడు కాదులే కృష్ణ, నేనెన్నో కష్టాలు పడి నా ప్రేమను గెలిపించుకున్నాను. నువ్వు ప్రేమలో నన్ను మోసం చేశావని మా నాన్న ఎంతో బాధపడ్డారు. మా నాన్న నాకు ఇంకొకరితో పెళ్లి చేయడానికి బలవంతంగా ఒప్పించారు. ఈ ప్రాసెస్లో నేను చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను తెలుసా. ఇవన్నీ తలుచుకుంటే మన ప్రేమ అంత సులభంగా సక్సెస్ కాలేదు. ఒకవైపు నువ్వు వర్ష వల్ల కష్టాలు పడ్డావు. నీకు దూరమై నేనెన్నో కష్టాలు పడ్డాను. అందుకే భవిష్యత్తులో మనకింకా ఎలాంటి ఎడబాటు రాకూడదు. నిన్ను వదిలి నేను, నన్ను వదిలి నువ్వు ఒక్క క్షణం విడిచి ఉండకూడదు.
మన మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా లైఫ్ లాంగ్ నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో నీతో కలిసి నేను బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కోరికే నా కోరిక. మనిద్దరి కోరిక ఒక్కటే అయ్యి జీవితాంతం మనం సంతోషంగా ఉందాం. అయితే అదే కోరుకుందాం. స్వామి, మీ ఆశీస్సులతో మా ప్రేమ సక్సెస్ అయింది. ఇప్పుడు నేను కృష్ణుని పెళ్లి చేసుకోబోతున్నాను. మీ సమక్షంలో ఉన్న ఈ పవిత్రమైన ధ్వజస్తంభాన్ని కౌగిలించుకుని ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎన్ని అపార్థాలు వచ్చినా మేమెప్పటికీ విడిపోకూడదు. నా కృష్ణ నాకు ఎప్పటికీ దూరం కాకూడదు. నేను కోరుకునేది ఇదే స్వామి. ప్రియా, నిన్ను ఊరికే వదలను. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్స్ ట్రూ. నువ్వు ఎవ్వరితో ఉన్నా నిన్ను విడగొడతానో. స్వామి, పవిత్రమైన నీ ధ్వజస్తంభాన్ని కౌగిలించుకుని నేనొక కోరిక కోరుతున్నాను. నేను ప్రేమించిన నా ప్రియ తను కోరిన విధంగానే జరగాలి. జీవితాంతం నేను ప్రియతో కలిసే ఉంటాను, ఎప్పటికీ విడిపోను అని నీకు మాటిస్తూ ఈ ధ్వజస్తంభం సాక్షిగా ప్రియతో కలిసి ప్రమాణం చేస్తున్నాను. ఏయ్ ప్రియా, నీ పెళ్లి ముహూర్తం అని నాకు తెలుసు. అదే రోజు నేను బయటికొస్తాను. ఇట్స్ ట్రూ. నేను నీ మెడలో కట్టాలనుకున్న తాళి నా దగ్గరే ఉంది. నువ్వు కృష్ణను ప్రేమించినా పెళ్లి చేసుకున్నా నీ మెడలో 3 ముళ్ళు వేసేది నేను. నువ్వు పెళ్లిపీట లెక్కేలోపు నేను బయటికొస్తాను. నీ మెడలో తాళి కడతాను. ఇట్స్ ట్రూ. మీరు రాణమ్మని పెళ్లి చేసుకున్నారా? మీకు రాణమ్మకు పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా? అసలు రాణమ్మ మీ భార్యేనా?
నా భార్యను పట్టుకుని నీ భార్యనా అని ఎలా అడుగుతున్నారు? మీ ఇద్దరి జాతకాలు చూసిన తర్వాత ఏ పండితుడు కూడా మీ ఇద్దరికి పెళ్లి చెయ్యడు. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఆ రాణమ్మ మీ భార్య కాదు. మనం ఎలా పెళ్లి చేసుకున్నాం? పెద్దలు కుదిర్చిన పెళ్ళా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? చెప్పు.